ప్రారంభించింది ఆయనే, పూర్తి చేసేది ఆయనే. జగన్ రెడ్డి సృష్టించిన అరాచకం నుంచి పేద అల్పాదాయ వర్గాలను ఏపీ సీఎం చంద్రబాబు కాపాడబోతున్నారు. ప్రతి ఒక్కరికి గూడు గుడ్డతో పాటు ఆ గూడు కూడా ఉండాలన్న టీడీపీ సంకల్పం త్వరలోనే నెరవేరబోతోంది. తుది దశలో ఉన్నటువంటి టిడ్కో ఇళ్లు పూర్తి కాబోతున్నాయి. టిడ్కో ఇళ్లు పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారాయి. కళ్ల ముందే నిర్మాణాలు కనిపిస్తున్నా లబ్ధిదారుల చేతికి ఇంటి తాళాలు అందడం లేదు. ఇళ్లు చేతికి వచ్చినా ఉండడానికి యోగ్యం కాని పరిస్థితులు ఉన్నాయి. ఇక మరోవైపు నిర్మాణాలు చేసిన వారికి ఇప్పటికీ బిల్లులు చెల్లించని దుస్థితి ఉంది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో విశాఖ జిల్లా ఎమ్మెల్యే ఏకరువు పెట్టడంతో టిడ్కో ఇళ్ల విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నవ్యాంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2014-19 మధ్య ఈ పథకం అమలైంది. 7 లక్షల మంది పట్టణ ప్రాంత కుటుంబాలకు ఇల్లు అవసరమని అంచనా వేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని 2.61 లక్షలకు కుదించింది. 4.39 లక్షల ఇళ్లను ఏకపక్షంగా రద్దు చేసింది. ముందున్న టీడీపీ సర్కార్ 2019 మే నాటికి 71,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసింది. ఆ తర్వాత 1.75 లక్షల ఇళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించకుండా వైసీపీ పక్కన పెట్టేసింది. అందులో దాదాపు 80,000 ఇళ్లకు 90% పైగా పనులు ముందుగానే పూర్తి చేశారు. మరోవైపు 70,000 ఇళ్లకు 75% పైగా పనులు పూర్తయ్యాయి. మిగతా వాటి నిర్మాణాలు చివరి దశలో ఆగిపోయాయి. రెండు 2019లో వైసీపీ అధికారానికి వచ్చిన వెంటనే తన వైఖరి మార్చుకుంది. టిడ్కో ఇళ్లు ఇస్తే టీడీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఆపేసింది. పనులు చేస్తున్న వారికి కూడా అడ్డు తగిలింది. మరోపక్క కొత్తగా జగనన్న కాలనీల పేరుతో నగరాలకు దూరంగా సెంటు భూములు కేటాయించి వాటిపై దృష్టి పెట్టారు. టిడ్కో ఇళ్లను మాత్రం అలాగే వదిలేశారు. ఎన్నికల ముందు కొన్ని ఇళ్లకు రంగులు వేసి హడావుడి చేశారు. మౌలిక వసతులను మాత్రం వదిలేశారు. కొంతమందికి పైనే రంగులు వేసి ఇచ్చేశారు. ప్రాంతాల వారీగా చూస్తే విశాఖపట్నంలోనే అత్యధిక టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. విశాఖలో 20,000 ఇళ్ల నిర్మాణం జరిగింది. సాగర నగరంలో నిర్మించిన ఇళ్లలో టిడ్కోతో పాటుగా కొన్ని చోట్ల హుదూద్ పీఎంఓ హౌసింగ్ కింద కూడా నిర్మించారు. చాలా మంది లబ్ధిదారుల దగ్గర డబ్బులు కూడా కట్టించుకున్నారు. టీడీపీ హయాంలో మొత్తం 45,000 లబ్ధిదారులను గుర్తిస్తే వైసీపీ అధికారంలో 21,000 మందిని అనర్హులుగా ప్రకటించి జాబితాలోంచి తీసేశారు. అందులో కొంతమందికి డీడీలు కూడా తిరిగి ఇచ్చేశారు. మరికొంతమందికి ఇంకా డీడీలు రాలేదు. దీంతో ప్రతిసారి లబ్ధిదారులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ అంశంలో స్థానిక ఎమ్మెల్యేలను కలిసినా ప్రయోజనం ఉండటం లేదు. ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలే గళమెత్తారు. అప్పట్లో టిడ్కో ఇంటి పనులను కాంట్రాక్టుకు తీసుకున్న వాటిలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంస్థ కూడా ఉంది. బిల్లులు చెల్లించి పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయనే స్వయంగా అసెంబ్లీలో ప్రస్తావించారు. మిగతా సభ్యులు కూడా గొంతు కలిపారు. 5 years నుంచి కూడా పేమెంట్లు పెండింగ్ ఉండిపోయి నరక యాతన అనుభవిస్తూ మెడలో పుస్తులో తాడులు కూడా తాకట్టు పెట్టి అప్పులు ఇచ్చేవాడే దొరకనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వైపు కూడా కొంత దయ చూపించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అగైన్ ఐఎమ్ లింకింగ్ ఇట్ అప్ విత్ ఏపీ టిడ్కో హౌసెస్. ఏపీ టిడ్కో హౌసెస్ చేసిన కాంట్రాక్టర్స్ చేసిన తప్పేంటి అధ్యక్ష? 2016-17 సంవత్సరంలో ఉన్న రేట్లని 2021-22లో కూడా బలవంతంగా కంప్లీట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ కి పేమెంట్ ఇచ్చిందంతో తెలుసా అధ్యక్ష? కేవలం 29,200 రూపాయలు పెర్ టన్ ఆఫ్ స్టీల్ ఇచ్చారు అధ్యక్ష. కొన్నదేమో 73,000 రూపాయలు పెట్టుకొని 29,000 రూపాయలు పేమెంట్ తీసుకుంటే ఆ మిగిలిన 50,000 రూపాయలు కూడా పేమెంట్ లేకుండా ఉన్న పరిస్థితి ఉంటే ఏదో కమిటీ వేశారంట.
ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారము కేవలము 15 నెలలే ఇస్తాము, మిగిలినది ఇవ్వ అంటే అడుక్కు తినవలసిన పరిస్థితి కూడా ఉంది. విశాఖ పరిధిలోనే కాకుండా బయట మధురవాడ, కొమ్మాది, పెందుర్తి, ఆనందపురం, భీమిలి, అనకాపల్లి, లంకలపాలెం, కూర్మన్నపాలెం, సింథియా, మల్కాపురం ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు. అక్కడ వేల సంఖ్యల్లో ఇళ్లు కట్టారు. ఆ ఇళ్లకు సంబంధించి ఎల్ఎన్టీ, టాటాతో పాటుగా మరికొన్ని సంస్థలు నిర్మాణాలు చేపట్టాయి. 70 నుంచి 80% పనులు పూర్తయ్యాయి. అంతలోనే ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి. కేంద్రం వాటా నిధులు రావడం, రాష్ట్ర వాటా డబ్బులు విడుదల కాకపోవడంతో పనులు ఆపేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పనులు పూర్తి చేయించాలని వామపక్షాలు కోరుతున్నాయి. వానోజీ తోట, కళావానిపాలెం, ఇవన్నీ ట్రైజన్స్ను. ఇక భీమిలి నియోజకవర్గానికి వస్తే మధురవాడ, కొమ్మాది, దబ్బంద భీమిలి నియోజకవర్గ పరిధిలో, పశ్చిమ నియోజకవర్గం, అలాగే పెందుర్తిలో అక్కడ ఉంది చేమలపల్లిలో 2 లేఅవుట్లు వేశారు 1, 2. ఈ మొత్తానికి 26,000 విశాఖ జిల్లాలో. ఇందులో ఇంకా తయారవ్వాల్సినవి దాదాపు 8,000 ఉన్నాయి. వీళ్ళకేమో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదో రకమైన నిధులు సంపాదించి సమకూర్చి వీళ్ళందరికీ ఎంత తొందరగా, మంత్రి గారు ఏదో చెప్పారు, ఏ వారం వారం అందరికీ స్వాధీనం చేస్తామన్న చాలా సంతోషం. మీ ప్రభుత్వం మంచి పేరు, మంచి నిర్మాణం చేసిన ఇల్లు, టిట్కో ఇల్లు మీకు మంచి పేరు రావాలంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళకి అప్పచెప్పాలా. ఇంకొక పక్క 2019 నుండి 24 వరకు ఆ మహానుభావుడేమో జగనన్న కాలనీలను ఇచ్చేశాడు. ఇక్కడికి 60-70 కిలోమీటర్ల దూరంలో, అక్కడికి పోలేదు జనం. ఇక్కడ వెళ్దామంటే టిట్కో ఇల్లులో మౌలిక సదుపాయాలు లేవు. ఒక పక్కేమో బ్యాంకు వాళ్ళు ఒత్తిడి ఉంది. ఇవన్నీ వాళ్ళ సామాన్యులు ఎలా మీరు చేసింది 100% సఫలీకృతం అవుతుంది? మీరు పంతాలకు పోకుండా ప్రత్యేకమైన నిధులు సమకూర్చి ఖచ్చితంగా ఇది మీ గవర్నమెంట్ ఇచ్చినవే మీరు ఖచ్చితంగా వీళ్ళందరికీ పూర్తి చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతారని ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. 24,000 ఇళ్లలో 13,000 పూర్తి చేశామని చెప్పుకుంది. అప్పట్లో మంత్రుల చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. అందులో కేవలం 3,800 మందికి మాత్రమే వసతులు కల్పించారు. మిగతా వాటికి పట్టాలిచ్చారే తప్ప ఎలాంటి వసతులు లేవు. పనులు పూర్తి కాకపోవడంతో అక్కడకు ఎవరూ వెళ్లలేదు. మరికొంతమందికి ఇప్పటికీ ఇల్లు ఇవ్వలేదు. చాలా మందికి తమ ఇల్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు. బ్యాంకులోని వాయిదాలు మాత్రం కడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు ఇల్లు చూపించాలని జనం కోరుతున్నారు. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం టిట్కో ఇల్లు శాంక్షన్ చేసి లబ్ధిదారులకి ఇచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టిట్కో ఇల్లుని మార్చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వడానికి లోన్ శాంక్షన్ చేశారు. ఇల్లు ఇంతవరకు చూపించక అద్దెలు కట్టుకొని ఈఎంఐలు నెల కట్టుకోవాల్సి వస్తుంది. అవతల అద్దెలు కూడా కట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే లబ్ధిదారులకి న్యాయం చేయాలని, అలాగే కాంట్రాక్టర్కి కూడా డబ్బులు చెల్లించక అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని అందరు ప్రజలు కూడా కోరుతున్నారు. ఇళ్లలోకి వచ్చిన వారికి సమస్యలు తప్పడం లేదు. వర్షం వస్తే ఇళ్లు కురుస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, తూతూ మంత్రంగా పనులు చేసి వెళ్లిపోతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. 2 నెలలు 3 నెలలు బాగుంటే ఆ తర్వాత నుంచి అందరి ఇల్లులో దగ్గర 48 ఇల్లుకి 24 ఇల్లు 25 ఇల్లు కారిపోతున్నాయి సార్. గ్రౌండ్ ఫ్లోర్లు కూడా కారిపోతున్నాయి సార్. ప్రతి ఇల్లు స్లాబ్లు కారిపోతున్నాయి సార్. ఈ స్లాబ్లు కారిపోవడం వల్ల ఏంటంటే లోపల ఐరన్ పుచ్చిపోయి రేపు పొద్దున అలా పుచ్చిపోయి స్లాబ్లు పడిపోయి మొత్తం బిల్డింగ్ కొలాప్స్ అయిపోవడం కూడా చాలా కారణం ఉన్నారు సార్. దీన్ని ఉద్దేశించుకొని మేము ఎన్నోసార్లు జీవీఎంసీ వరకు కంప్లీట్ ఇచ్చాం, అలాగే ఏపీ టిడ్కోకి కంప్లీట్ ఇచ్చాం సార్. చేస్తే వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, చేస్తా ఏదో ముత్తడి పని చేసి వెళ్ళిపోతున్నారు సార్. అది వారం 2 వారాలు కాస్తుంది సార్. కారకుండా బిల్లి యథావిధిగా కారిపోతుంది సార్. దారులు పడిపోతున్నారు సార్. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు సార్. 3rd ఫ్లోర్ నుంచి కారమంటే అర్థం పడుతుంది సార్. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కూడా కారిపోతున్నాయి సార్. అప్పట్లో మెజారిటీ ఇల్లు షేర్వాల్ టెక్నాలజీతో నిర్మించారు. చాలా వరకు నిర్మాణాలు అలాగే వదిలేసినప్పటికీ చెక్కు చెదరలేదు. అయితే అక్కడ మౌలిక వసతులతో పాటుగా మిగిలిన పనులు పూర్తి చేయాలంటే భారీ ఖర్చవుతుంది. అందుకోసం ప్రభుత్వం వచ్చే సంవత్సరం జూన్ చివరి నాటికి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 2,61,640 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి
మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అప్పగిస్తామని చెబుతున్నారు. మొత్తం 7,280 కోట్లు అవసరమని, వేర్వేరు మార్గాల్లో నిధులు సమీకరిస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. మెజారిటీ వర్క్ అయింది. అయితే మిగతాయి గత ముఖ్యమంత్రి డిలీట్ చేశాడు అధ్యక్ష హౌసెస్ ని. ఏదైతే 5 లక్షల హౌసెస్ టేకప్ చేస్తే దాన్ని 2,61,640 చేశారు. అందులో మెజారిటీ 2014-19లోనే మనం చేసినాం. అందువల్ల కొద్దిగానే ఉంది కాబట్టి కాంట్రాక్టర్లు మేము పూర్తి చేస్తామని చెప్పారు. అందువల్ల యాక్చువల్గా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. పేమెంట్కి వచ్చేళ్ళకి అక్కడ కొంత ఇబ్బంది ఉన్న వాటి వాస్తవమే. ఎందుకంటే అక్కడ ఫండ్స్ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది. దానికి కూడా అట్కో ద్వారా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలల్లో 350 కోట్లు ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో టిట్కోకి కూడా ఇవ్వడం జరిగింది. టిడ్కో ఇళ్లకు ఇప్పుడు నిధుల సమస్య ఉందని తేలిపోయింది. ప్రభుత్వం దాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి.